రావి చెట్టుని సాక్షాత్తు మహావిష్ణువుగా మనం పూజిస్తాం. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చాలా శుభప్రదం. క్లిష్టమైనటువంటి సమస్యలకు కూడా పరిష్కారాలు రావి చెట్టు యొక్క ప్రదక్షిణ మనకి అందిస్తుంది. మరి ఈ రావి చెట్టు ప్రదక్షిణ యొక్క ఆంతర్యం ఏమిటి, విశిష్టత ఏమిటి పరిశీలిద్దాం. అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టు. ఈ వృక్ష విశిష్టతని సాక్షాత్తు నారాయణుడే వివరించాడంటారు. అందుకే శ్రీహరిని అశ్వత్థ నారాయణుడు అని కూడా అంటారు. అశ్వత్థ వృక్షాన్ని ఆరాధించడం అంటే సాక్షాత్తు శ్రీహరిని పూజించడమే. అశ్వత్థ పశ్చిమే ధనః అన్నట్లుగా ఆగమ వాస్తు ప్రమాణం ప్రకారం ఏదైనా ఆలయంలో పడమరలో రావి చెట్టు ఉంటే పూజా ప్రదక్షిణాలు ఆ చెట్టుకు చేయడం వల్ల ధన ప్రాప్తి ఏర్పడుతుంది. సకల మనోవాంఛితలు కూడా నెరవేరుతాయి. భూతల కల్పవృక్షంగా రావి చెట్టుని భావిస్తాం. సంతానార్థులైనటువంటి స్త్రీ పురుషులు ఈ వృక్షం చుట్టూ 27కు తక్కువ కాకుండా ప్రదక్షిణాలు చేసినట్టయితే మంచి ఫలితాలు, ఆశించినటువంటి కోరికలు నెరవేరుతాయి. అమావాస్య నాడు గురువారం రోజున రావి చెట్టుని ఆరాధిస్తే త్రివేణి సంగమ స్నాన ఫలితం లభిస్తుంది. విశేషించి రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసినట్టయితే విష్ణువు యొక్క కృపకు పాత్రులు కావచ్చు. త్రిమూర్తుల సమ్మిళిత స్వరూపమైనటువంటి రావి చెట్టుని వృక్ష రాజాయతే నమః అని ఆరాధించడం ద్వారా గ్రహశాంతిని కూడా పొందవచ్చు. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని నడుస్తున్నప్పుడు ఈ రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా శని యొక్క కృపకి నోచుకునేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి.